హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి బేసిక్గా మూవీ ఎలా ఉందో చెప్పాలంటే ఇట్ ఈస్ ద సేమ్ ఓల్డ్ లైక్ బాలీవుడ్ వాళ్ళు ఇంతకు ముందుకు ఎలా అయితే బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ తీసేవాళ్ళో అలాంటి మూవీయే టోల్డ్ ఇన్ ఏ బెటర్ వే అనమాట. అంటే లైక్ ఈ జనరేషన్కి తగ్గట్టు వాళ్ళు చేంజెస్ చేసుకొని అవి చాలా మంచి చేంజెస్ అనమాట, ఈ జనరేషన్కి నచ్చేటట్టు. అందుకనే ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ చూసినా ఇంత ఫాలోయింగ్ వస్తుంది మూవీకి. బేసిక్గా నేను కూడా మూవీ ఫస్ట్ డే బుక్ చేసుకున్నాను, కాకపోతే జూనియర్ మూవీ వచ్చేసరికి నేను ఆ జూనియర్ మూవీకి వెళ్ళి ఆ రోజు ఈ మూవీకి రాలేదు. అండ్ 2-3 డేస్ అయిపోయిన తర్వాత ఈరోజు బుక్ చేసుకొని మళ్ళీ వచ్చాను అనమాట. మూవీ చూస్తున్నంతసేపు నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ మూవీ ఎలా ఉందంటే లైక్ పాత మూవీస్ ఉంటాయి కదా మనకి బాలీవుడ్లో, చెప్పాలంటే రాక్ స్టార్ అయితే ఏంటి, ఆషికి 2 అయితే ఏంటి, ఏదిలే ముష్కిల్, అండ్ లాస్ట్ మూవీ ఇలాంటిదే గల్లీ బాయ్స్ మూవీ ఉంది. ఇలాంటి మూవీసే సేమ్ అలాంటి టెంప్లెట్లోనే వెళ్తుంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కలుస్తాడు, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ, వాళ్ళ పాస్ట్ ఏంటి, పాస్ట్ కూడా ఇందులో చూపియారనమాట. మనకి చెప్పే దాంట్లోనే మనకు అర్థమైపోతుంది వాళ్ళ పాస్ట్ ఎంత డెప్త్ ఉంటుంది అనేది. చాలా బాగా తీసుకెళ్లారు అది. అండ్ మ్యూజిక్, సినిమా బేసిక్గా పాటలు రిలీజ్ అయినప్పుడు అంత క్లిక్ కాలేదు, కానీ ఇప్పుడు మూవీలో చూస్తే మూవీలో బాగా సింక్ అయిపోయింది అనమాట. దీనికి బేసిక్గా క్రెడిట్ ఇవ్వాల్సింది మనం ఫస్ట్గా యష్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు 60 crores బడ్జెట్ని నెపోటిజం ఏదైతే మనం అనుకుంటున్నామో నెపోటిజం కాకుండా ఈసారి కొత్తగా మొత్తం కొత్త యాక్టర్స్ని, లీడ్గా కొత్త యాక్టర్స్ని తీసుకొని అహాన్ పాండే యాజ్ క్రిష్ అండ్ అనీత్ పడ్డే యాజ్ వాణి చాలా బాగా చేశారనమాట మూవీలో. వాళ్ళని క్యాచ్ చేయడం అంటే లైక్ యాజ్ ఏ నెపోటిజం అనేది నుంచి బయటికి రావడానికి కానీ బేసిక్గా బాలీవుడ్ చాలా డౌన్ స్టేజ్లో ఉంది. ఇట్ మైట్ బి ఏ కాల్ వాళ్ళు తీసుకొని ఉండొచ్చు మళ్ళీ దీన్ని లేపుదాం అన్నట్టు, బట్ వాళ్ళు క్యాచ్ చేసిన విధానం కానీ, అంటే ఇప్పుడు మళ్ళీ నెపో కిడ్స్ని తీసుకొస్తే ఇంత హైప్ వచ్చేది కాదో తెలియదు, కానీ వీళ్ళు కూడా చాలా బాగా క్యారెక్టర్స్లోకి వెళ్ళి లీనమై చేశారనమాట. ఇట్ ఈస్ టూ గుడ్. అండ్ ఆ 60 crores బడ్జెట్ అనేది వీళ్ళ మీద పెట్టడం డేరింగ్ స్టెప్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎటువంటి హిట్ అవుతే ఓకే కానీ బట్ ఫ్లాప్ అయితే ఏమవుతుందో చెప్పలేము. సో యాజ్ ఏ అంటే న్యూ కమర్స్గా వీళ్ళ మీద 60 crores బడ్జెట్ పెట్టి ఆ గ్రాండియర్నెస్ మనకి సినిమాలో కనబడుతుంది. రాక్ స్టార్ ఎలా అయితే ఉంటుందో మూవీ, ఆషికి 2 ఎలా అయితే ఉంటుందో ఆ మ్యూజిక్ సీక్వెన్సెస్ అన్నీ మనకు అలానే ఉంటాయి. సో ఈ బడ్జెట్ కావాలి ఈ మూవీకి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ మూవీ లైక్ మోహిత్ సూరి, మనకి ఫస్ట్ బేసిక్గా అందరికీ మూవీస్ అనేవి మనం మెయిన్ థింగ్ అనుకుంటాం, అంటే పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కాకపోతే తెలియని ఇన్ఫ్లుయెన్స్ జనాల్లో చెప్పాలంటే పాటల పరంగా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మ్యూజిక్ ఈజ్ వన్ థింగ్ లైక్ మనం డైలీ వింటూనే ఉంటాము. సో చిన్నగా ఒకవేళ అందులో కనుక ఎగ్జెల్ అయితే ఎవ్రీ డే ఒక వ్యక్తి తనని గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. కాబట్టి ఆ పాట హిట్ అవ్వడం వల్ల ఆ వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా గుర్తుండిపోతారు. సో ఈ మూవీలో కూడా అలానే లైక్ మూవీ అనేది సోల్ ఉంటుంది, మనము ట్రావెల్ అవుతూ ఉంటాము అండ్ ఎవ్రీథింగ్ గోస్ పర్ఫెక్ట్ అనమాట. యాక్టింగ్ అయితే ఏంటి, స్టోరీ అయితే ఏంటి, కానీ ఏదో కొత్తగా ఏముండదు, ద సేమ్ ఓల్డ్ థింగ్. లైక్ స్టోరీ వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు, వాళ్ళ మధ్యలో కాన్వర్జేషన్స్ అండ్ వాళ్ళ మధ్యలో డిస్కషన్స్ ఎలా ఉంటాయి, స్టోరీ ప్రోగ్రెసింగ్ ఎలా ఉంటుంది, క్యూట్ లవ్ మూమెంట్స్ అలానే ఉంటుంది, కానీ ఇన్ ఏ బెటర్ వే చాలా బాగా తీసుకెళ్లారు. ఇప్పుడు జెన్జీకి తగ్గట్టు స్టోరీలో మార్పులు చేసుకొని అవి తీసుకెళ్ళడం చాలా బాగుందన్నమాట మూవీలో. ఇఫ్ యూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్, అంటే మీకు ఆ లవ్ స్టోరీస్ ఈ సైడ్ ఆఫ్ బాలీవుడ్ ఏదైతే ఉందో లైక్ విచ్ షోస్ మోర్ ఆఫ్ లవ్, యాంగర్, పెయిన్, ఇవన్నీ టాప్ లెవెల్లో ఉండి మ్యూజిక్ని దానికి యాడ్ చేస్తారు చూసారా, ఆ సైడ్ మీకు గనక నచ్చితే ఈ సినిమా మీకు ఫుల్గా ఎక్కేస్తుంది. కానీ ఒకవేళ ఆ సైడ్ నచ్చదు మీకు, ఇది ఓవర్ డ్రామాటిక్ అనిపిస్తుంది, ఇది రియల్ లైఫ్గా జరగదు, రియలిస్టిక్గా మూవీస్ కావాలని అంటే దిస్ ఇస్ నాట్ యువర్ మూవీ అన్నట్టు ఉంటుంది. యా బట్ ఇట్ ఈస్ టూ గుడ్ మాన్. అంటే నాకు చాలా బాగా నచ్చింది సినిమా అయితే. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇట్ ఎ ట్రై యూ కెన్ డెఫినెట్లీ గో అండ్ వాచ్ ఇట్. అదే చెప్తున్నాను కదా, ఇలాంటి మ్యూజికల్ మూవీస్ అండ్ కొంచెం ఓవర్ ద టాప్ ఉండే మూవీస్ నచ్చిన వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. Yeah, that's it for the review. If you like the review, please like, share and subscribe the channel. Thank you. See you in the next review.